ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా కాచారంలో అక్కడి లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అక్కడి లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. A40గా వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేస్తుంది. A1 గా రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. వరుణ్, చాణక్య నగదు దాచినట్టు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసింది సిట్. 2024 జూన్లో నగదు దాచినట్టు అధికారులు తెలిపారు. ప్రొపరేటర్ బాలరెడ్డి పేరుతో సులోచన ఫామ్ హౌస్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అక్కడి లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేస్తుంది. A1 రాజకేశిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. వరుణ్, చాణక్య నగదు దాచినట్టు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసింది సిట్. ఇక 2024 జూన్లో నగదు దాచినట్టు అధికారులు తెలిపారు. ప్రొపరేటర్ బాలరెడ్డి పేరుతో సులోచన ఫామ్ హౌస్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అక్కడి లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేస్తుంది. A1 రాజకేశిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. వరుణ్, చాణక్య నగదు దాచినట్టు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసింది సిట్. 2024 జూన్లో నగదు దాచినట్టు అధికారులు తెలిపారు. ప్రొపరేటర్ బాలరెడ్డి పేరుతో సులోచన ఫామ్ హౌస్ ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధనరాజ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ లో సోదాల అప్డేట్స్ ఏంటి? ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ అధికారులు చూసినట్టయితే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఒక రిసార్ట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాటిలో పెద్ద ఎత్తున వారి నిందితులకు సంబంధించినటువంటి నివాసాలలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి సోదాలు చూసినట్టయితే నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు మాత్రం పెద్ద ఎత్తున నగదు నిల్వలన్నీ కూడా ఈ శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక కాచారం సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో కోట్లాది రూపాయలను నిల్వ చేసి ఉంచినట్లుగాను ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సమాచారం అందింది. సమాచారం మేరకు చూసినట్టయితే సిటాధికారులు మొత్తం శంషాబాద్ లో ఉన్నటువంటి ఈ కాచారం గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లో సిటాధికారులు తనిఖీలు చేశారు. తర్వాత రాజ్ క్యాష్ సంబంధించి మొత్తం 12 కోట్లకు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నట్టుగా నగదును కూడా గుర్తించడం జరిగింది. ఈ నగదునంతా కూడా పూర్తిగా సిటాధికారులంతా పూర్తిగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో నిందితులుగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు మాత్రమే A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి మొత్తం ఆదేశాలతోటే ఈ నగదునంతా దాచిపెట్టినట్లుగాను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ఇక 12 బాక్సులలో 11 కోట్ల రూపాయలను ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరికి సంబంధించినటువంటి ఆదేశాలతోటి ఈ నగదు అంతా కూడా ఈ శంషాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ గెస్ట్ హౌస్ లో దాచిపెట్టారనే విషయాలపైన కూడా సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతి. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.